నీకు పాటలు ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నావమ్మా? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను బడికి పొమ్మంటే పనికి పోయి పాటల పనే సార్. నాకు ఇంకో పనే లేదు. ఇక నాటయ్య కలుపు దియ్య ఇక అన్ని పనులు చేసినాం. బడికి వాళ్ళతో పోయి నేర్చుకున్నాం. పెద్ద పెద్ద వేదికల మీద ఏమన్నా పాటలు పాడావా? బల్లపల్లి కన్నా మిల్లుగా పాడిపోయినా సార్. మేము ఏ పాటలు ఎన్ని శానాలు ఉన్నాయో అన్ని శానాలు మొత్తం శానాలు ఎన్ని శానాలు ఉన్నాయో అన్ని శానాలకు పాడి పంపినాం. ఇన్ని మంచి పాటలు పాడుతున్నావు, మరి ఆ పెద్ద పెద్ద గాయకులు గాని లేకపోతే పార్టీలు గాని పిలిచి మిమ్మల్ని వేదికల మీద పాడించలేదా? చూద్దాం లేరు పాడిపిద్దాం లేరు అన్నారు. ఇక టైం పడుతుంది, చాలా ఖర్చు అయితే అమ్మ పాడిద్దాం అన్నారు. కానీ మర్చెట్ స్థానాలకు ఒక పాట పాడొచ్చినాం. ఇక ఆయన కూడా అదే అన్నాడు, చూద్దాంలే అమ్మ అన్నాడు, ఒక పాట పాడించుకుని. ఖచ్చితంగా మీరు పాడేటటువంటి పాటలకి మీకున్న గొంతుకి మా ఛానల్ నుంచి కూడా మీకు తగిన ప్రోత్సాహం అందిస్తాం. మా పాఠకుల కోసం మరొక జానపద గేయాన్ని ఆలపించండి. ఎర్ర చీరే గట్టి ఎర్ర జాకెట్ వేసి ఎర్ర చీరే గట్టి ఎర్ర రేఖే గట్టి ఎర్ర చీరే గట్టి ఎర్ర రేఖే దొడిగే ఎర్ర చీరే గట్టి ఎర్ర రేఖే దొడిగే ఎట పోతావు పిల్ల నా గౌలల మల్లు ఎట పోతావు పిల్ల నా గౌలల మల్లు ఎట పోతావు పిల్ల నా గౌలల మల్లు ఎటో పోతావు పిల్ల నా గౌలల మల్లు నెత్తుల కళ్ళు కుండ చేతుల చారు బొడ్డి నెత్తుల కళ్ళు కుండ చేతుల చేరు బొడ్డి ఎటో పోతావ పిల్లో నా గౌలల మల్లు ఎటో పోతావ పిల్లో నా గౌలల మల్లు వనం వనముల దాటి వంక తాళ్ళు దాటి వనము వనము దాటి వంక తాళ్ళు దాటి జరా పిల్లో గౌలల మల్లు ఆహా అరే జరా నిలబడు పిల్లో గౌలల మల్లు ఆహా నెత్తుల కళ్ళు కుండ చేతుల చాను బొడ్డి నిలబడు పిల్లు గౌలల మల్లు జరా కళ్ళు వంచు గౌలల మల్లు జరా కళ్ళు వంచు గౌలల మల్లు. ఓకే సరితమ్మా, ఎర్ర జెండా ఉద్యమం గురించి ఎర్ర జెండా గురించి పాడావు, అట్లాగనే కులవృత్తి గౌన్ల గురించి పాడావు. మరొక జానపదం లేదంటే భక్తి పాఠం పాడు. శరణు దుర్గమ్మ శరణు దుర్గమ్మ శరణంటాని సేవ చేతు దుర్గమ్మ 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 నిమ్మకాయ దండాలు దావి దుర్గమ్మ నీళ్ళు పట్టు సీరలాట తల్లి దుర్గమ్మ
పల్లె పల్లె తిరిగినటువంటి దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయన్న కాబట్టి ఇవాళ పల్లె పల్లె ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉంటున్నారు. చాలా చక్కటి పాటల్ని పాడుతున్నావు. నీ గొంతు మాత్రానికి చాలా బాగుందమ్మా. మరి ఇంత మంచి గొంతుకి ఇప్పటిదాకా ఎందుకు ప్రోత్సాహం దొరకలేదో మాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఇక నుంచి మా జానపదాల జాతర ఛానల్ నుంచి మీకు తప్పనిసరిగా ప్రోత్సాహం అందిస్తాం.